కాళేశ్వరం దొంగెవరో తేల్చడానికి బీఆర్ఎస్ సిద్ధమా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ ఎందుకని ప్రశ్నిస్తోన్న బీఆర్ఎస్ తీరు చూస్తే కేసీఆరే కాళేశ్వరంలో దోషిగా వారు తేల్చినట్టు కనిపిస్తోంది అన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా హరీష్ కేటీఆర్లతో మాట్లాడిస్తున్నారని అద్దంకి దయాకర్ అన్నారు. కాళేశ్వరంలో అవినీతిని రాహుల్ రేవంత్ కక్కిస్తారని బీఆర్ఎస్ దబాయింపులు కాంగ్రెస్ దగ్గర చెల్లబోన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అభ్యంతరాలుంటే బీఆర్ఎస్ సాక్ష్యాలతో మాట్లాడాలన్నారు అద్దంకి దయాకర్. మీరు కేసీఆర్ ఈ దొంగతనం చేసిండని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇలా డిసైడ్ చేసినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి దొంగతనం చెయ్యడం మీ వంతే, దబాయింపు మీ వంతే, అది చెల్లదు. కేసీఆర్ చోర్ అని ఇలా తెలంగాణ మొత్తం నమ్ముతుంది. అందుకని నేను అంటున్న తెలంగాణ చోర్ కేసీఆర్. ఇది కాకుంటే నిరూపించుకోవడానికి బయటికి రమ్మనండి. ఇంట కూర్చొని ఆయన 100 మాగదుల్ని పంపించేసి ఆయనకు ఒక అసిస్టెంట్ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద నేరారోపణ ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఈ ఏమంటారు బుడరకాళ్ళందరినీ ముందడ పెట్టేసి ఏదో డ్రామాలు నడుపుతా అంటే కలవవు కాక తెలంగాణ ప్రజలను దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో అది కక్కేంత వరకు కూడా మా రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిద్రపోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరంలో దొంగ ఎవరో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమా? లేదు, మేము పెట్టింది ఆ రికమెండేషన్స్ ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ అవి తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏందో కూడా పట్టుకొని రావాలని చెప్పి నేను వారికి హితవిస్తున్నా.